विधाता पंजाब सिंध गुजरात मरा मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय పాకిస్తాన్లకు ఒక వేళ నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే ఏమిస్తావు? పాకిస్తాన్ కొడుకులార పారిపోండి పారిపోండి, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం. ఇంకొకసారి మా దేశం వైపు చూసిరనుకో కథం. వీళ్ళు అంత సీరియస్ క్యాండిడేట్ కాదు, చిచ్చర పిడుగులు. ఈ పిడుగులతోటి మరి ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేద్దామా? వాడి అద్దాలు చూడు, వాడి స్టైల్ చూడు. అరే నువ్వు హీరో అవుతావరా? హీరో సింగర్ అయితా. మరి సింగర్ అయితే నీ బిల్డప్ ఏందిరా? నీ స్టైల్ చేపలకు గాలం వేసేటట్లేవు, ఇప్పటి నుంచి అమ్మాయిలకు గాలం వేసేటట్టు ఉన్నావు. ఎవరికిరా? అమ్మాయిలకి. చెప్పు నిహారిక, ఇంకా నీ స్టైల్ అయ్యే నిహారిక హీరోయిన్. అందం అంటే నిహారిక, నిహారిక అంటే అందం. యాక్షన్. ఏం చేయాలి ఇప్పుడు నేను? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక అద్భుతం చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ అద్భుతం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ పాట విన్నారంటే ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఆసక్తికరంగా కూడా వాళ్ళు హ్యాపీగా వింటారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అసురబాలు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేదు, ఆయన సాంగ్స్ చూడని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన చేస్తున్న ఆ పాటలలో ఒక అర్థం పరమార్థం కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి ఆయన సాంగ్స్ వింటూ ఉంటారు. అంత చక్కగా మన జీవితం అంటే ఏంటో కూడా మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఆయన పాట రూపంలో. ఇప్పుడు అలాంటి అసురబాలు దర్శకత్వంలోనే ఆయన పర్యవేక్షణలోనే మరొక పాట వచ్చింది. ఆ పాట ఏంటి అంటే కూడా మొన్న పహల్గామాలో జరిగిన అతి దారుణమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదుల దాడి. ఆ దాడికి మరి నిదర్శనంగా ప్రతీకారంగా కూడా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఒక ప్రక్రియను నిర్వహించి కూడా అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి మన భారతదేశం విలువలేంటో తెలియజేశారు. మన శక్తి ఎలా ఉంటుందో కూడా రుచి చూపించారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. దానికి నిదర్శనంగా ఈరోజు అసురబాలు గారు మరొక 5 చిన్నపిల్లలతోటి ఆపరేషన్ సింధూర్ మీద, మన భరతమాత మీద, మన భారతదేశం విలువల మీద ఒక పాట, అద్భుతమైన పాట రాశారు, వాళ్ళతో పాడించారు. మరి ఆ పాట ఏంటో కూడా ఇక్కడ ఫస్ట్ ఈ చిచ్చర పిడుగులు ఎవరు ఏంటి అని చెప్పేసి ముందు పరిచయం చేసుకుందాము. అలాగే ఆ పాటను కూడా మనము మనస్ఫూర్తిగా విందాము. ఎందుకంటే మన ఆడపడుచుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఉగ్రవాదులకు మరి ధీటుగా ఉంటుంది అని నమ్ముతున్నాం. కాబట్టి పిల్లలు కూడా చక్కగా పాడుతూ ఉన్నారు ఆ పాటని. మరి అందరినీ పరిచయం చేయనని మీకు హాయ్. అమ్మో, నేను ఒక్కదాన్ని అన్నా, చిన్నగా అన్నా, మీరు ఇంత పెద్దగా అన్నారు. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు. ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరు చెప్పండి. అందరూ ఒకసారి చెప్పకండి, మీకు దండం పెడతాను. ఓకేనా? ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేద్దాం. నాన్న చెప్పు. నాన్న నీ పేరేంటి? నా పేరు సోను. సోను. నీ పేరు? లక్కీ. నీ పేరు నాన్న? నిహారిక. నీ పేరు? శృతి. నీ పేరు? మానస. అందరు కూడా ఫ్లాగ్స్ పెట్టుకున్నారు, ఇండియా జెండాలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మన దేశం కోసం, భారతీయుల కోసం. మనం భారతీయులం. చెప్పండి మరి. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై కదా. కానీ మరి మేం విన్న కాడికి కూడా ఆపరేషన్ సింధూర్ పేరు మీద మీరు భరతమాత కోసం ఒక పాట పాడుతున్నారు అని అన్నారు. ఆ పాట ఎవరు నేర్పించారు మీకు? అసురా మాస్టర్ నేర్పించారా? అసురా మాస్టర్ ఎవరో తెలుసా మీకు? తెలుసు. ఏం తెలుసు?
సింగర్ సింగర్, రైటర్ కూడా, సింగర్, డైరెక్టర్ అన్ని కూడా కదా. కానీ ఈ పాట మీతోటి పాడించారు కదా, ఆ పాట మేము పాడిస్తాం మీతోటి. కాకపోతే ఆ పాట పాడిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ పాట ఫేమస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ పాట ఫేమస్ కావాలని కాదు, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది మన భారతదేశం కోసం, భరతమాత కోసం పాడిన పాట. అందులో మీరు కదా పాడారు, అందరూ చిన్నపిల్లలు పాడిన పాట కాబట్టి. మరి ఏం చెప్తారు మీ అసురబాలు మాస్టర్ కి? పాట థ్యాంక్స్ చెప్తాం. అయితే మిమ్మల్ని సింగర్స్ చేసినందుకు. ఓకే, ఫస్ట్ మనము మరి మన భరతమాత కోసము, మన భారతదేశం కోసము ఎక్కడి నుంచి మొదలు పెడతాము? పాట నుంచి. ఏం పాట? మన నేషనల్ సాంగ్ వందే మాతరం. మరి వందే మాతరం పాడదామా ఒకసారి? పాడదాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలం శశశామలం మాతరం, వందే మాతరం, వందే మాతరం, శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమితా ద్రుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. మస్తు వాడారు, బాగుంది. మన నేషనల్ సాంగ్ కాబట్టి చాలా చక్కగా వాడారు. మరి అదే విధంగా కూడా ఇక్కడ మన నేషనల్ సాంగ్ పాడితే ఓకే, అక్కడ పాకిస్తాన్ గుండెల్లో అదరాలి. అలాగే జనగణమన కూడా పాడేయాలి మీరు. ఓకేనా? రెడీనా? రెడీ. ఓకే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా, శుభ శుభ నామే జాహే శుభ శుభ ఆశిష మాహే, జాహే తబ జయ దాతా జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. సూపర్. అది అట్లుంటది. మళ్ళీ మనతోని కూర్చుందామా? సింధూర్ 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 భరత మాతను దిటిన సింధూర్ సింధూర్, మా భరత మాతను దిటిన సింధూర్ సింధూర్, సింధూర్ 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 భరత మాతను దిటిన సింధూర్ సింధూర్, మా భరత మాతను దిటిన సింధూర్ సింధూర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత మాతాకు జై, భారత మాతాకు జై, భారత మాతాకు జై 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 జై, భారత మాతాకు జై, భారత మాతాకు జై, భారత మాతాకు జై 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 జై. ఉగ్రవాదము కల్ని ఏరేస్తాం ఏరేస్తాం, మా దేశం తెరువొస్తే తన్ని తరిమి కొడతాం, మా దేశం తెరువొస్తే తన్ని తరిమి కొడతాం. పాకిస్తాను కొడుకులారా పారిపోండి పారిపోండి, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం. నరేంద్ర మోడీ జై, ఇండియన్ ఆర్మీ జై, వీర జవాన్ జై, మా సైనికులకు జై, వీర జవాన్ జై, మా సైనికులకు జై, వీరులకు జై, శూరులకు జై, సమరానికి సై సై వందే మాతరం,
సమరానికి సై సై వందే మాతరం, సమరానికి సై సై వందే మాతరం, సమరానికి సై సై వందే మాతరం. మేమే ఇండియన్స్ మాదే ఇండియా, మేమంతా అంటాము వందే మాతరం. మేమే ఇండియన్స్ మాదే ఇండియా, మేమంతా అంటాము వందే మాతరం. హిందూ అయిన ముస్లిం అయిన క్రిస్టియన్ అయిన ఎవరైనా ఈ మట్టిలో పుట్టిన వాళ్ళంతా ఇండియన్స్, ఈ మట్టిలో పెరిగిన వాళ్ళంతా ఇండియన్స్. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై 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 జవాన్, జై జవాన్, జై జవాన్, జై 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 జవాన్, జై జవాన్, జై జవాన్, జై 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 జవాన్, జై జవాన్, జై జవాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పా నాకైతే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది మీరు పాడుతుంటే. ఈ సింధూర్ పాట పాడితే నిజంగా పాకిస్తాన్ వాళ్ళు ఎవడైనా సరే నిజంగా వాడికి తడిసిపోవాల్సింది. అది పిల్లలు అయ్యండి ఒక చిచ్చర పిడుగుల్లాగా ఎట్లా పాడారంటే ఈ పాటని ఎంత అద్భుతంగా ఉందంటే, మరి భారతదేశ జవాన్ల కోసం పాడారు, భరతమాత కోసం పాడారు, పాకిస్తాన్లకి వార్నింగ్ ఇచ్చారు ఈ పాటలో. మరి ఇంత అద్భుతమైన పాట ఎంత సక్సెస్ అవుతుంది, సక్సెస్ని పక్కన పెట్టినా కానీ ఇంత అద్భుతమైన పాటని మన భారతదేశానికి అందించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అసురబాలు గారికి అయితే మరి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే, థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా అసురబాలు గారికి అయితే థ్యాంక్స్ చెప్పి తీరుదాము. ఈ పాట విన్నాక ప్రతి ఒక్కరు కూడా తనకి నిజంగా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఇంత అద్భుతమైన పాటని చిన్న పిల్లలతోటి చిచ్చర పిడుగులతోటి పాడించారంటే ఎట్లా బూస్ బంప్స్ వస్తున్నాయి నా ఒంటి మీద, అసలు చెవులు అద్దిరిపోతున్నాయి. ఈ పాట పాడుతూ ఉంటే వాళ్ళ గలము అంత గర్జిస్తూ ఉంటే ఆ గలంలో ఆ మీనింగ్, లిరిక్ మీనింగ్ ఉంది చూసారా, ఆ అర్థం పరమార్థము అంత బాగుంది. ప్రతి ఒక్కరి గురించి కూడా నిజంగా భరతమాత గురించి పాడారు, మన జవాన్ల గురించి పాడారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోడీ గారి గురించి పాడిన తర్వాత పాకిస్తానీలకు ఎలాంటి వార్నింగ్ ఉంది ఇందులో, సూపర్గా ఉంది. నిజంగా భారత్ మాతాకి జై అనింది కదా, నిజంగా భరతమాతలాగే ఉంది. ఆ ఫ్లాగ్ పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకొని భరతమాతలాగే చక్కగా కూర్చుంది. మరి పిల్లలే ఇలా ఉంటే పెద్దవాళ్ళతో పెట్టుకోవాలంటే పాకిస్తాన్లకి ఏమవుతుంది ఇంకా. అయితే ఈ పాటలో పాకిస్తాన్ వాళ్ళ గురించి పాడారు కదా, దాంట్లోదే డైలాగ్ చెప్పు. పాకిస్తాన్ల గురించి ఏం పాడారు లిరిక్ మీరు? పాకిస్తాన్ కొడుకులారా పారిపోండి పారిపోండి, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం. ఓకే, దానికి అంతం తప్పలేదని చెప్పాము, మళ్ళా వచ్చిరనుకో కథం. సోను నువ్వు చెప్పు నాన్న, ఇప్పుడు సింధూర్ పాట పాడారు కదా, ఎంత అద్భుతంగా పాడారు, ఆ ఫీల్తో మస్తు పాడారు మీరు, అంత చక్కగా ఉంది. మరి పాకిస్తాన్లకు ఒకవేళ నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే ఏమిస్తావు? పాకిస్తాన్ కొడుకులారా పారిపోండి పారిపోండి, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం, పెహల్గం దాడికి తప్పదు మీ అంతం. ఇంకొకసారి మా దేశం వైపు చూసిరనుకో కథం. నిహారిక నువ్వు చెప్పురా మరి, ఎందుకంటే ఒక ఆడపిల్లగా పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తావు? పాకిస్తాన్ కొడుకులారా పారిపోండి, లేదా తన్ని తరిమి కొడతా. లేదా తన్ని తరిమి కొడతా. సూపర్. మరి శృతి నువ్వు చెప్పురా, ఏం చెప్తావు మరి పాకిస్తాన్లకు చెప్పాలంటే ఏం చెప్తావు? ఇంకోసారి నా దేశంలో కాలు పెట్టారనుకో బిడ్డ, కాలు నరికి బొంద పెడతా. ఏయిరా మళ్ళా కానీ మా దేశం వైపు చూసారనుకో నా కడుకలారా ఒక్కొక్కరికి తడిసిపోద్ది. చూసాం కదా మరి చిచ్చర పిడుగులై కూడా, అంటే పిల్లలు కూడా పిడుగులైపోయి వార్నింగ్ ఇస్తున్నారు ఒక్కొక్కరికి పాకిస్తాన్ వాళ్ళకి. ఇక్కడ మరి అక్కడ జవాన్లు బార్డర్లో జవాన్లు పోరాడుతూ ఉంటే దేశంలో మాత్రం పిల్లలను కూడా రెడీగా ఉన్నాం పోరాడడానికి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు డైలాగ్ చెప్పారంటే అక్కడ తడిసిపోద్ది, గ్యారంటీగా తడిసిపోవాల్సిందే. మరి ఇప్పటి వరకైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒక మంచి పాటని మన కోసం అందించారు అసుర బాలు గారు. ఈ అసుర బాలు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కానీ వీళ్ళు ఇంత సీరియస్గా పాట పాడారు కదా,
ఎంత దేశభక్తితో పాడారు కదా. వాళ్ళు పాట పాడుతూ ఉంటే వాళ్ళ మొహాలల్లా ఆ ప్రౌడ్నెస్ను కూడా మనం గమనించాము. కానీ వీళ్ళు అంత సీరియస్ క్యాండిడేట్లు కాదు, చిచ్చర పిడుగులు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పిడుగులతోటి మరి ఇప్పుడు కాసేపు మనం ఎంటర్టైన్ చేద్దామా? రెడీయా? మీరు రెడీ అయితే మేము కూడా రెడీగా ఉన్నాం. మరి మీరు రెడీనా? మరి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారట. ఎందుకంటే మంచి మంచి పాటలు పాడతారు, చిచ్చర పిడుగులాగా అల్లరి చేస్తారు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. యాక్టింగ్ కూడా అమ్మో, ఒక్కొక్కరు ఆస్కార్ ఇవ్వచ్చు వీళ్ళకి. చూస్తే ఇంత డీసెంట్ కూర్చున్నారు. కానీ మరి వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారో అడిగి తెలుసుకుంటే మాత్రం మీకు కూడా ఫ్యూజులు కట్ అయిపోతాయి. నిజంగా అబద్ధం కాదు. మరి ఈడ అగో మధ్యలో కూర్చున్నాడు చూసారా ఒకడు, ఆడు ఆయన ఫేస్ ఎంత ఉంది, ఆయన అద్దాలు ఎంత ఉన్నాయి చూడండి. ఇంకా వాడు అద్దాలు చూడు, వాడి స్టైల్ చూడు. అరే నువ్వు హీరో అవుతావరా? హీరో సింగర్ అయితా. మరి సింగర్ అయితే నీ బిల్డప్ ఏందిరా? నీ బిల్డప్ కు అసలు నీ అంబిషన్ కి సంబంధమే లేదు. ఆ స్టైల్. ఓహో, సింగర్ అయితే స్టైల్ మెయింటైన్ చేయాలా? అవును. అంటే ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తున్నావు. ఎక్కడ అద్దాలు ఏడకున్నావు నువ్వు? నేనా? హైదరాబాద్. హైదరాబాద్ లో. కోటిలో 100 రూపాయలు అద్దాలా? కాదు, 1000 రూపాయల అద్దాలు. అద్దాల షాప్ లో. అద్దాల షాప్ లో. సారీ, మేము బట్టల షాప్ లో అనుకున్నాం, అద్దాల షాప్ లో అనుకోలేదు. ఓకేనా, బట్టల షాప్ లో అనుకున్నాం. సరే, ఏమైతావు? సింగర్ అవుతావా? ఇప్పటిదాకా మరి మంచి ఆపరేషన్ సింధూర్ పాట పాడినావు. ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్ పాడరాను. ఇద్దరం నువ్వు ఒక్కడి పాడవా? మేము ఇద్దరం కలిపి. మరి బిల్డప్ నువ్వు ఒక్కడివే ఇస్తున్నావు కదరా? ఇద్దరం ఇస్తాం బిల్డప్. ఆయన సైలెంట్ గా కూర్చున్నాడు పాపం. అయితే మీ ఇచ్చి పాడేస్తాం ఇప్పుడే చెప్తే. ఇచ్చి పాడేస్తారా? అవును. ఏమిస్తావురా? పాట ఇస్తావా? అవును. చూడు, అక్కడ డిస్కషన్ జరుగుతుంది, మీరు చూసుకోర్రిగా. ఎందుకంటే మీతోనే ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. ఏం పాట దోస్తాన్? ఎయిరా, ఏ పాట వేస్తావు? పెట్టిందంటే స్మార్ట్ రూటే, మనది సెపరేట్, అందరిది ఒక మాట ఉనికిస్తాం రా బేటా డౌటే, లేదు చూసుకోరా ముచ్చటి ప్యారా దోసి అమారా బంధం, మాది రుణబంధం, దోసాల మాది గట్టిగా బిడ్డ గ్యాంగే, గ్యాంగ్ చూసుకోరా, శ్రీరామ పానం శ్రీరామ పానం, గల్లున్న గంగాల మేమేరా, గల్లుగుడాగం చాటు పెట్టిందంటే స్మార్ట్ రూటే, మనది సెపరేట్, అందరిది ఒక మాట ఉనికిస్తాం రా బేటా డౌటే, లేదు చూసుకోరా. అరే నువ్వు ఇన్ని షేకులు అయ్యి ఇన్ని బ్రేకులు అయ్యి వణికిస్తావురా? నువ్వే వణుకుతున్నావు. నాకు వణికిస్తావు. మంచిగా ఉంది, నీ యాక్షన్ మంచిగానే ఉంది, నన్ను బెదిరించింది బాగానే ఉంది. కానీ సూపర్ గా పాడుతున్నావురా, పాటలు మాత్రం మంచిగా ఉన్నాయి, నీ యాక్టింగ్ మంచిగా ఉంది. మరి ఇంకేమైనా పాట పాడతావా? ఇప్పుడు కూడా ఇద్దరు కలిసా? అంతే, ఇంకా నాకు అర్థమైంది. కానీ అంతే, పాడరు ఇక. పెద్ద చాప చిన్నది మడుగు, పెద్దది మడుగు, చిన్న చాప పెద్ద చాప చిన్నది మడుగు, పెద్దది మడుగు, ఎయ్యరా చిన్నడా చేపల గాలం, గంగమ్మ వారసులం గంగవస్తులం, ఎయ్యరా చిన్నడా చేపల గాలం, గంగమ్మ వారసులం గంగపుత్రులం. ఒరే ఒక నిమిషం ఆగిరా, నేను ఇక్కడ ఒకటి అడుగుతా. ఏంది చేపలకు గాలమా అంటే ఏంటిదిరా? చేపలకు గాలం వేస్తే వాడతారు. జాలి నెట్టేసి వాడతారు. గాలం వేయడం తెలుసా నీకు? ఇసిరేసి అయిపోయింది. నువ్వు చేపలకు గాలం వేసేటట్లేవు, ఇప్పటి నుంచి అమ్మాయిలకు గాలం వేసేటట్టు ఉన్నావు. ఏం వేస్తావురా? ఎవరికిరా? అమ్మాయిలకి. మరి ఇప్పటిదాకా వీళ్ళతో ఈ చిచ్చర పిడుగులతో పాడించాం కదా. మరి ఇక్కడ క్యూట్ గా ఉన్నారు, ఆడపిల్లలు కూడా ఉన్నారు చక్కగా, వాళ్ళతో కూడా పాడిద్దాం. మరి వాళ్ళు మాసా క్లాసా చూద్దాం. ఇప్పుడైతే రెడీగా ఉన్నారా మీరు? నేను పాడించడానికి రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉండాలి. మరి మీ ముగ్గురు ఏం పాట పాడబోతున్నారు? వేల వేల. ఫస్ట్ నేను ఆ పాట పాడడానికి ముందు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతా. నిహారిక, నువ్వే క్లాస్? 5th క్లాస్. ఇప్పుడు 5th కి వెళ్తా. నువ్వు 5th క్లాసా? నువ్వు మరి ఇంతే ఉన్నావు, అంతే ఉన్నావు 5th క్లాస్. సరే 5th క్లాస్ కదా. మరి నిహారిక ఒక స్టైల్గా ఒక డైలాగ్ చెప్తుందంట. ఏం డైలాగ్ మా కోసం చెప్తావా? చెప్తా. చెప్పు నిహారిక. ఇంకా నీ స్టైల్ నిహారిక హీరోయిన్. అందం అంటే నిహారిక, నిహారిక అంటే అందం. అందం ముద్దుగా ఉంది జుట్టు. నాకు వస్తలేదు నా జుట్టు, ఓకేనా? నీకు వస్తుంది, నీ జుట్టు బాగుంది. నీ జుట్టులాగా నేను అనలేను, కానీ మస్తు చెప్పినావు. అంటే హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా? బస్ హీరోయినే.
నిహారిక. మరి ఏ హీరోతో చేస్తావు? చెప్పు, సిగ్గు పడకు. నేను మంచిగానే అడిగిన, సిగ్గు పడ చెప్పు. రామ్ చరణా, ఎన్టీఆరా, ప్రభాసా, మహేష్ బాబా, పవన్ కళ్యాణా? ప్రభాస్. ప్రభాస్. ఇప్పటి నుంచే ప్రభాస్కు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా నేనా? ఆయనతోనే చేస్తావా? ఇంకెవరు వద్దా? అందరూ ఆయనకు పెళ్లి కాదా? అవుతుందా? ఓళ్ళు నువ్వేనా ఏంది? కాదు. ప్రభాస్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? ఒకవేళ ఆయన ఓకే అంటే క్యాన్సల్ చేస్తా. నువ్వు క్యాన్సిల్ చేస్తావా? ప్రభాస్ని క్యాన్సిల్ చేస్తుందంట. చూడండి, ఇంకా ప్రభాస్ తో సినిమా మాత్రం చేస్తావు కానీ ప్రభాస్ని పెళ్లి చేసుకోవా? సినిమా మాత్రం చేస్తావా? ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేస్తుందంట. ప్రభాస్ ఇంత పొడుగు ఉంటాడు, నువ్వు ఇంత ఉన్నావు, ఏడ చేస్తావు? అయినా పర్లే, సినిమా చేస్తావు. చేస్తావు. వెరీ గుడ్. శివంగి కూడా రెడీగా ఉంది. చెప్పు, నీ గురించి చెప్పరా. ఏం చదువుతుంది? నేను సిక్స్త్. ఎక్కడ? హైదరాబాద్ లో. మరి మంచిగా పాటలు పాడుతున్నావు కదా, మరి ఎవరు నేర్పిస్తున్నారు? అసిరా మాస్టర్ నేర్పిస్తున్నాడు. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. మరి ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? ఆర్మీ అయినా పోలీస్ అయినా అంటే అదే అవ్వాలనుకుంటున్నావా? మరి పాటలు పాడుతున్నావుగా. ఇప్పుడు పాటలు పాడతా, పెద్ద అయినాక ఆర్మీ అయినా పోలీస్ అయినా అవుతావు. సూపర్. శివంగి లెవెల్లో చెప్తున్నావా నువ్వు? ఇంకా ఓకే, నువ్వు చెప్పనా. నేను 7th క్లాస్ చదువుతున్నా. 7th క్లాస్ చదువుతున్నావు. ఎక్కడ? హైదరాబాద్లోనే అమ్మా. ఏ స్కూలు? సెక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్. ఎక్కడ చదువుతున్నావు అంటే హైదరాబాద్ అన్నావు. హైదరాబాద్లో ఏ స్కూల్ అని అడుగుతున్నా. సెక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్. నువ్వేమైతావు? డాక్టర్. మంచిగా చెప్పినావు, అందుకే డీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నావా? సరే, మీ ముగ్గురు కలిసి మంచిగా ఒక పాట పాడతారా? ఓకే, రెడీ, పాడండి. వెలుగునంత మోయమంటే నేను ఎంత చిన్న గుండె ఉన్నదంత హాయి గాలినంత మోయమంటే నేను ఎంత కళ్ళు 2 పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపుల్లోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందులేని ఆనవాళ్ళు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలైనా చెప్తారు కథల్ని రాసారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్తారు కథల్ని రాసారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇక్కడైతే బాగుంది. ఓకే, గీడేదో చేస్తాడంట, చేయిద్దాం. మరి అగ్గోరి ఎక్కడ పోయిందిరా? అగ్గోరిని బాగా ఇమిటేట్ చేస్తావంట కదా నువ్వు. నీ ఒంట్లోకి పూంతాడా ఏమి అగ్గోరి? నేను పౌడర్ గురించి చెప్తాను, లిప్స్టిక్ గురించి చెప్తా. ఓహో, అగ్గోరి పౌడర్ గురించి ఒకరు చెప్తారు, లిప్స్టిక్ గురించి ఒకరు. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సరే సోను, నువ్వు చెప్పు. అగ్గోరి పౌడర్ గురించి చెప్పు. అగ్గోరి పౌడర్ ఎట్లా రుద్దుకుంటాడు చెప్పవా? ఏం పౌడర్ రుద్దుకుంటారు? పాన్స్ పౌడర్ కాదురా, విభూది. అది పాన్స్ పౌడర్ ఎప్పుడైనా వెళ్ళి చూసినావా ఏంది వాసన? కాదు అని ఇట్లా చూపెట్టింది కామెంట్ లా. ఏమని? నేను ఈ పౌడర్ వేసుకుంటా అని చూపెట్టాను. ఓహో, ఈ పౌడర్ వేసుకుంటా అని చూపించింది. నేను ఈ ఫుడ్ తీసుకుంటా అది చూపెట్టింది. ఇదే అన్నాడా? పాన్స్ పౌడర్ అన్నాడా? ఇదే అన్నాడు. లిప్స్టిక్ ఎట్లా పెట్టుకుంటాడు చెప్పు. సరే, ఒక మంచి పాట పాడు. అసురబాలు అన్నది పాట పాడవా? మేమిద్దరం కలిసి పాడతాం. అరే నాయనా, ఈ ఇద్దరితోటి చంపుతున్నావురా నువ్వు. నీకు జోడి లేదు, పాడవారా నువ్వు? పాడా, మా దోస్తులు ఎందుకు వాడా నేను. అరే దోస్తుగా నువ్వు పాడరా మనతోటి. కాటిల కాలి కట్టాల మేడ రమ్మంటున్నదిరా, ఎప్పటికైనా రావాల్సిన్నది నవ్వుతా ఉంటదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలులో ఓనరురా, మరవకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ తొందర కట్టెల నీయాసి, ఓ నీయాసి తొందర పడితే కాదు మరి, కాలి కాటిల కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వే
కావాలి. నువ్వు పూసల డైలాగ్ ఏదో ఫేమస్ అంటే చెప్పురా, నువ్వు చెప్పు. పూసలు అమ్ముకునేది మస్తు ఫేమస్ చేసిరు, పూసలు అమ్ముకునే మస్తు ఫేమస్ చేసిరు. దాని తర్వాత అన్నది మోనాలిసాని ఇమిటేట్ చేస్తున్నావా నువ్వు? పాపం మోనాలిసా ఇప్పుడు ఏమైపోయిందిరా తెలుసా? ఏమైపోలే. హీరోయిన్ అయింది. కాదు నీకోసం ఎదురు చూస్తుందిరా. కాదు రాదా? రాదు కాదు కాదు కాదా? సరే సరే, వాళ్ళ ఇంకా పాటలు పాడండి. పాతియే అపది దేదేలా అపదియే అపది తోతోలా అపదియే నువ్వు వస్తావనే లేలో ఒరబయ సిరికి సీల కట్టుకుంటుదే ఒరబయ ఒరాయలా ఒరబయ ఒరాయలా నువ్వు రాలయాలి లేలో ఒరబయ సిరికి ఇప్పేస్తుంది ఒరబయ ఒరాయలా ఒరబయ ఒరబయ అమ్మ మీ ఆ మధ్య ఆ పాట అంతా ఏమో గానీ మళ్ళొకసారి అనురే ఆ పాట కాకుండా ఓ రబ్బయ్య అమ్మో నైనా. నెక్స్ట్ ఏం పాడుతారు నైనా? దొరికిపోయావురా నువ్వు. ఏయిరా నువ్వు డాన్స్ ఏయిరా ఇక. అమ్మా మీకు దండం రా బాబు. పాటలు కనీసం ఇప్పుడన్నా మాట్లాడినరా నన్ను? ఇప్పుడన్నా గ్యాప్ ఇరా. అమ్మ సుఖీ బాబా అంట. నువ్వు పాట పాడుతున్నావా లేకపోతే యాక్షన్ చేసినావా, కొడుతున్నావా, ఏం చేసినావా? ఆల్రౌండర్. ఆల్రౌండర్ కాదు, వాళ్ళని పాట కూడా వాడిని డైరెక్టర్ అవుతావు. ఇప్పుడే కదా సింగర్ అవుతా అన్నావు. సింగర్ డైరెక్టర్ అన్ని ఆల్మోస్ట్ మనకి. ఆల్మోస్ట్ అయితే పాట పాడడానికి పోతే ఇటు పోలీస్ జాబ్ పోతే ఇటు డాక్టర్ జాబ్ పోతే ఇటు అల్లిని పోతే ఇక అట్లా తిరుక్కుంటూ వస్తా. ఆ తిరుక్కుంటూ పోతే రోడ్ల మీద ఉంటావురా నీ. రోడ్ల మీద ఉన్నా, భూమి మీద ఉంటా. వాణ్ణి మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం అని అర్థమైంది. ఎందుకంటే కనీసం ఆ పాటలైనా మంచిగా వాడుతా ఉంటే ఆడ అది కూడా ఎట్లుంది తెలుసా, ఏమో నేను కొడతా ఇప్పుడు అనేలాగా ఉన్నాడు. కొడతాడు పాట పాడతాడు. పాట పాడినవారా? మరి పాట పాడకుండా ఇంకే వల్ల మనకి ఆ గ్యాప్ కూడా ఏం లేదు. ఓకేనా, మాట్లాడే గ్యాప్ కూడా లేదు ఇక్కడ. ఆడి గ్యాప్ ఇయ్యట్లే. ఫస్ట్ మనం తీసుకోవాల్సి వస్తుంది, అడిగి బతిన్లాడి తీసుకోవాల్సి వస్తుంది గ్యాప్. ఇప్పుడు ఏం అనలేదురా నిన్ను, నీకు మీరు పాటలు పాడడం అయిపోయిందంటే డాన్స్ చేస్తారా? డైలాగ్ చెప్తావా? అవును చెప్పు. చిన్న చిమార్చన ఒకల బాయ్, చిన్న చిమార్చన ఒకల బాయ్, నువ్వు నా జోలికొస్తే నేను కూడా బాయ్, ఖాళీ వేసి పడేసా బాయ్. అమ్మా నువ్వు నా జోలికొస్తే నేను ఎందుకు ఒకటా బాయ్ వేసి పడేస్తా బాయ్. అవును వేసి పడేస్తా. ఎవడొచ్చినా వేస్తావా? ఇందాక పాకిస్తాన్ నీరా అంటే శాత కాలేదు వేసి పడేస్తా. పాకిస్తాన్ లేరు, ఇప్పుడే సాడిస్తాం. ఇప్పుడే ఇట్లా పక్క నువ్వు ఓకే ఇక్కడ తవ్వి ఇక్కడే పాతి పెడతావు. అవును సూపర్ రా. ఎందుకంటే నా ఎనర్జీ కూడా పోయిందిరా నాయన. నా ఎనర్జీ తినేసినావు నువ్వు. పోలే తినేయాలి, కింద భూమి పీల్చుకున్నా. అవునా, ఎనర్జీ ఎట్లా తింటారు? తింటారు పీల్చుకుంటా. ఇప్పుడు ఆడు తింటున్నాడు చూసినావా? ఏంటి తింటున్నా నేను? నాన్ స్టాప్ గా తాగేస్తా ఉన్నాడు. ఇంకా ఎనిమల్స్ డైలాగ్ చెప్పు ఒకటి. డైలాగ్ కాదు,
సౌండ్ చేస్తాం. ఓకే, ఈ టాలెంట్ కూడా ఉందా నీ దగ్గర? అయితే సరే చెప్పరా, ఏ యానిమల్ ని ఇమిటేట్ చేస్తావు నువ్వు చెప్పు. నేను క్యారీ చేస్తా, కుక్ చేస్తా, రెండు చేస్తావా? రెండు చేస్తా. చేయరా, ఒకటి ఫస్ట్ క్యాట్ చేయి. నేను కూడా అంటా మియావ్. నాకు రాలేదు, డాగే నాకు రాదు. నువ్వు అను. కరెక్ట్ సెట్ అయినవరా. పంది మొత్తం పందిలు మొత్తం బ్రాన్ చేసావు. వాడు లూడలే వేకే వేకే వస్తా వేకే గొట్ హీరోయిన్ రా. ఓకేనా? మేక పిల్లలాగా ఉండి మేక పిల్లలాగా ముద్దుగా ఇమిటేట్ చేస్తున్నారు. డైలాగ్ అయ్యి వాళ్ళకి అద్దరుకోవాలి. మళ్ళీ ఏం ఇమిటేట్ చేస్తావు చెప్పు. డైలాగ్ ఇటు ఇంటర్ ఇటు పడేస్తారు అంతే. మనకు అనవసరం, వాళ్ళు ఓడిపోయారా లేదా కావాలి, అది ఛాలెంజ్ తీసుకోవాలి కదా. ఏయ్ ఈ అల్ప సంతోషం ఏంట్రా నువ్వు? అల్ప సంతోషంగా సంతోషం అల్లో వాళ్ళు రాగురం వాళ్ళు నా పానం బాగలేదు తురుకొల్ల బాయి కాడ గడ్డ పార దిగింది గడ్డ వెళ్ళింది మూడు మూర్ల కళ్ళు ఆగి 10 మందిని నిలబెట్టి పట్ట పట్ట అనిపించే బుజ్జి బాబా ఎత్తుకొని జాజలా వండగట్టి బుజ్జి బాబాకు తెలియకుండే మందులు లేరా మమ్మ కొక్క అన్ని ఊర్లు తిరిగిన గాని అమ్మ కొండ తిరగలేదు అమ్మ కొండ కుక్కలే బాబు ఆగ తమ్మి ఒకటే బాబులున్న వాసు మరి తెలంగాణ సామెతలు ఎటు నుంచి మొదలు పెడదాము? మరి తెలంగాణ సామెతలు ఎట్లా చెప్తారో చెప్తా, నువ్వు చెప్పు. ఇంటింటికి మట్టిపోయి, ఇంటింటికి మట్టిపోయి, కుక్కతో ఒక వంకర, ఇళ్ళకి కానీ పండగ కాదు, భయంగా కోడి బజర్ల గుడ్డు పెట్టిందంట. నైనా దేవుడా, భయంగా కూడా మీ ఇద్దరు ఏంద్రా సామెత, మీ డైలాగులు అట్టే ఉన్నాయి, మీ చేతలు అట్లే ఉన్నాయి. రేపు మాత్రం నువ్వు పెద్దగా వెనక కష్టం రావు. సరే, అందరికి ఒక విషయము ఏంటంటే, ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళతోటి వాగి 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 ఇంకెంతసేపు వాగినా వాగిస్తూనే ఉంటారు. మనకి ఎనర్జీ సరిపోదు, వాళ్ళకి మాత్రం ఎనర్జీ తగ్గదు. ఇది ఫిక్స్ అయిపోండి. మెయిన్గా ఏంటంటే, వీళ్ళు 5గురు కూడా మనకి భారతదేశ సింధూర్ సాంగ్ చాలా చక్కగా పాడారు. చాలా ఎంటర్టైన్మెంట్ కూడా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర. చివరిగా నేను అడుగుతున్నాను, మరి మీ అసురబాలు మాస్టర్ కోసం ఏదైనా ఒక పాట పాడతారా తనకు సంబంధించింది? స్టార్ట్. నువ్వు గట్టుకున్న బంగులా దాచుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో, కంటి నిండా కులుకులేక సంపాదిస్తావు పోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతావు, కాకిలెత్తుకెళ్ళ నిండి పిండగూడును కడుపు నిండా తినకపోతే ఏమి ఎద్దును, వెళ్ళురా ఓ మనిషి వెళ్ళురా అడవిలుంది అందమైన ఇల్లురా, వెళ్ళురా ఓ మనిషి వెళ్ళురా అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు కట్టుకున్న బంగులా దాచుకున్న పైసలు. ఒక్క నిమిషం నాకు గ్యాప్ ఇస్తారా? మరి ఈ చిచ్చర పిడుగుల్ని తయారు చేసింది అసురబాలు గారే. మరి ఇప్పుడు అసురబాలు అన్న కూడా మనతో పాటే ఉన్నారు. ఎందుకంటే ఆయన రాసే పాటలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. ఎంత అర్థం పరమార్థం ఉంటుందో మనకు తెలుసు. అన్నీ కూడా మన జీవితం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగింపు అవుతుంది, ఈ విషయాల్లో క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో తనే ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ ఇదిలోనే ఆ గెటప్లతోనే ఆ సాంగులు చేస్తూ ఉంటారు. ఎంత బాగుంటాయి వినడానికి కూడా. మరి ఆయనని ఇప్పుడు పిలిచేసాం కాబట్టి ఆయన పాడుతుంటే ఆయనతో పాటు అలా శిష్యులు పాడుతూ ఉంటారు. అన్న మా కోసం నమస్తే అన్న. ఫస్ట్ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. కానీ మీరు రాసే పాటలు అర్థం పరమార్థం చాలా ఎక్సలెంట్. ఇక అది తెలియదు ఏం కాదు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కోసం కూడా పిల్లలు పాడించారు, చాలా బాగుంది. పిల్లలతో పాడించడం అనేది ఇంకా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటి ఎవరు ఇప్పుడు
అంటే పెద్దవాళ్ళు కూడా చేయలే ఈ సాంగ్స్ చేయని ఈ టైంలో పిల్లలతో పాడిస్తామనగానే వాళ్ళు అంటే మనల్ని నమ్మి అవును ఒక 1 వీక్ మన దగ్గర పంపించి ప్రతిదీ జాగ్రత్తగా అంటే మనం ఒక బాధ్యత వదిలిపెట్టేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిట్ టీవీ తరపున ఇలా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ వీళ్ళు ఇప్పుడు ఇంత చిచ్చర పిడుగులు ఇలా చేస్తున్నారు, కానీ ఆ పాట పాడేటప్పుడు ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా పాడారు. అది మీరు పాడిచ్చారు ఆ టైప్ లో. ఫస్ట్ టైం భయపడ్డారు, సో కొంత పాడలేకపోయి ఇబ్బంది పడ్డారు. తర్వాత కొద్దిగా వీడైతే చాలా ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్ ఆయన మమ్మల్ని ఇప్పటికీ ఇబ్బంది పెడతానే ఉన్నాడు. పాడడేమో అనుకున్నాం కానీ కొద్దిగా అలా అలా ఒకసారి సెట్ అయిపోయాడు. పాడే అమ్మ ఆడు ఎట్లా ఆ పాడేటప్పుడేమో ఆ ఫీల్డ్కి వెళ్ళిపోతుండు, అరే ఆ పాడనప్పుడేమో అరే చెప్పరా అంటే భయపడిపోతున్నాడు. ఫస్ట్ అదే నేను చూస్తే భయం అయింది, బట్ వీడు అందరిని భయపెట్టి టీమ్ లో భయపెట్టించే చిచ్చర పిడిగా అయిపోయిండాడు. వాటితోనే బుర్ర మొత్తం మాది ఎనర్జీ అంతా తినేసాడు వాడు. ఓకేనా, వీళ్ళ కోసం ఎందుకంటే మీతో స్పెషల్ గా మేము ఇంటర్వ్యూ చేసేది ఉంది, అది ఇంతటితో అవ్వదు, అది సపరేట్ ఎపిసోడ్ ఉంది మాకు ఖచ్చితంగా. తప్పకుండా కానీ తప్పకుండా పిల్లలతో కలిసి మీరు మా హిట్ టీవీ కోసం ఒక్క పాట పడాలి. మీకు ఏం పడతారు? పైసకు పడాలా? అగో పైసలు అంటే వాళ్ళ నిర్ణయమే. పడండి. నీతో అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరమే తీరాక ఇంకోలాగుంటారు. నీతో అవసరం ఉంటే ఒకలాగుంటారు, అవసరమే తీరాక ఇంకోలాగుంటారు. నీ ముందర నవ్వుతారు, నీ వెనకే వెగిరిస్తారు, నీ మనసుకు గాయం చేసి కన్నీటికి కారణమవుతారు. నీతోనే అవసరం, కేవలం ఒక అవసరం, నీతోనే అవసరం, కేవలం ఒక అవసరం. పైసకి 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 విలువంది, ఈ మనిషికి మనసుకు విలువనే లేడుంది. పైసకి 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 విలువుంది, ఈ మనిషికి మనసుకు విలువనే లేడుంది. బా సూపర్ అన్న. డబ్బుకే విలువ ఉంది, మరి మనిషికి విలువ లేదు. వాస్తవంగా నిజంగా చాలా 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 థ్యాంక్స్ ఈ పాట పాడినందుకు కూడా. ఎందుకంటే మంచి పాట వినిపించారు. ప్రతి పాట కూడా మీది అలాగే ఉంటది, ఎందుకంటే మనిషి జీవితం ఏంటో మీరు చూపిస్తారు కళ్ళకి. చాలా గ్యాప్ వచ్చింది సాంగ్స్ కి మాకు, ఒక 1.5 year హెల్త్ ఇష్యూస్ ఇట్లా కొన్ని కానీ ఇప్పుడు ఒక మంచి పాట వదిలేరు మన సింధూర్ సింధూర్తో మళ్ళీ అసలు బ్యాక్ అనేలాగా అయిపోయింది సిచ్యువేషన్. కానీ చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ సింధూర్ పాట మీరు వీళ్ళతో పాడించడం అనేది కూడా చాలా బాగుంది. ఆ లిరిక్ కూడా బాగుంది, చూసారు కదా. మరి ఇప్పటి వరకు అయితే కానీ ఏది ఏమైనా ఏది ఎలాగైనా మిమ్మల్ని మాత్రం ఒక పాట పాడించకుండా వదలం మేము. మీరొక్కరే పాడాలి ఆ పాట కూడా మా కోసం. ఆ పాట ఎప్పటికీ ఎవ్వరికి ఎన్నటికీ బోరు కొట్టదు. ఆ బోరు కొట్టని పాట ఏంటి మీకు అర్థం అయి ఉంటది. ఇంకా అది కావాలి ఇప్పుడు. ఓకే. కాటిలో కాలే కట్టెల మేడా రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసలు పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా, కాలే నిప్పుల బూడిదలోను బజ్జో నాకన్నా, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. బా ఈ పాట ఎప్పటికీ కూడా అసలు ఈ పాట రాసినందుకు ముందుగా మీకైతే చేతులైతే నమస్కారం చేయొచ్చు. సూపర్ 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 ఉంది. కానీ ఈ పాట వల్ల ఇంకా ఇంకా ఇలాంటివి కూడా ఇంకా మీరు రాయాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ పాట, ఎందుకంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి మాకే చాలా అసలు
నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు. స్టూడియోలో విత్ మ్యూజిక్ తోని ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు. వేరే చాలా అంటే విత్ ఆర్మీ సౌండ్స్, ప్రతి ఒక్క మ్యూజిక్ లెవెల్ మాత్రం హైలైట్. అండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి హనీ గణేష్ కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే పిల్లల్ని మంచిగా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళతో పాడించేటప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. అండ్ మధు సింగర్ కూడా ఒకల్స్ ఇచ్చారు. మధు సింగర్ వీళ్ళందరూ అందరి ప్రమేయం వల్ల చాలా చాలా బాగుంది. కానీ చాలా బాగుంది. కానీ ఇలాంటి పాట మళ్ళీ ఒకసారి మా అందరికి అందించినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కూడా చూసాం కదా, ఎందుకంటే మళ్ళీ అసుర బాలు గారు బ్యాక్ అంతే, బ్యాక్ నిజంగా మంచి పాటను అందించారు మనకైతే. ఆపరేషన్ సింధూర్ మీద కూడా తన పాటలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతూనే ఉంటాయి. అలాగే తన కెరియర్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అయితే వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా. ఫస్ట్ ఈ చిచ్చర పిడుగులు వాళ్ళకల్లా చూసి చెప్పను, ఎందుకంటే వాడు వదిలేటట్లేడు. అందుకు అసలు థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే అన్ని ఇంకా గాడ్ బ్లెస్ యూ కూడా. అబ్బా నైనా చెప్పండి చెప్పండి. ఇంకా అయిపోయిందా? ఇది ఈ రోజు ఉన్నది. మరి వీళ్ళు డాన్స్ కూడా వేస్తారు, ఆ ఒక్కటి చూసేద్దాం లాస్ట్. ఓకేనా? యాక్షన్. ఏం చేయాలి ఇప్పుడు నేను? Action 1 2 3 let's go. Apatiye apatite dena apatiye apatite dena apatiye tavani nenu oramaya siku sigarettu kundine oramaya 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 nagamagam naigapangam naigapangam bodhayam nagamagam naigapangam అందరిది ఒక కావలికి ఇస్తాం రా బెట్ట డౌటే లేదు చూసుకోరా. దుంకాలి అట్లా అయిపోతుందా మేడం? ఇగో మొత్తానికైతే చూస్తున్నాం కదా, ఈ చిచ్చర పిడుగులే కాదు, అబ్బా 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 వీళ్ళ అల్లరి తట్టుకోవడం అయితే ఎవరి వల్ల కాదు. మొత్తానికి మన హిట్ టీవీ స్టూడియోలో రచ్చ రచ్చ చేసిన చిచ్చర పిడుగులు ఇవి. మొత్తము మంచి మంచి పాటలతోటి మంచి అల్లరితోటి మొత్తం ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇప్పుడు నా చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు ఈ రాక్షసులు అని చెప్పొచ్చు. మొత్తానికి హిట్ టీవీలో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. ఈ అందాల ఇగో క్యూట్ క్యూట్ గా ఆడపిల్లలతోటి ఈ చిచ్చర పిడుగు రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు మాట వినడు వాడు. ఇగో ఇది ఇది ఈ రచ్చ సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జరిగింది కాబట్టి మా హిట్ టీవీ నుంచి మీ అందరు కూడా చూసి చాలా ఎంటర్టైన్ అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇక ఈ అల్లరైతే ఇంతటితోటి ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటది. కానీ అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.